అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచైనా షాన్ వద్దులేంది కదా. ఎప్పటి లెక్కనే షానా వార్తలు పట్టుకొచ్చిన వారు మీకోసం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పార్రి. బేల్ మీద బయటికి పోయినోళ్ళని అడుగుతున్నారట గిఫ్టులు. మరీ గింత దిగజారుతారా నుల్లా జైలు అధికారులు. అక్క సాఫ్ట్వేర్ డ్యూటీ చేస్తున్నది రన్నింగ్ కార్లా, డ్రైవింగ్ చేసుకుంటేనే పని కానిస్తున్నది ల్యాప్టాప్లా. చలాన్లు ఎక్కువ పడాలని బండి నడుపుతున్న రాజేషు. హెల్మెట్ పెట్టుకోకుండా, బండి కాగితాలు లేకుండా, ఇన్సూరెన్స్ పేపర్లు లేకుండా పోలీసుల ముందుకే పోయి పోజులు కొడితే ఎట్లుంటది? కరోనా లాక్డౌన్ అప్పుడు ఎవ్వరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు కదా. జాబ్ చేసేటోళ్ళందరూ ఇంట్లో నుంచే చేసిండ్రు. మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ కొలువు చేసేటోళ్ళకైతే కంపెనీలు ల్యాప్టాప్లు ఇస్తే ఎవరింట్లో వాళ్ళే కూర్చొని పని కానిచ్చిండ్రు. ఇక అప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తున్నది కదా. కొన్ని కంపెనీలు బంద్ చేసినా ఇంకొన్ని కంపెనీలు ఇంటికాడ నుంచే పని చేసుకునే సౌలతులను ఇస్తున్నాయి. అయితే గీడోగా ఆమె ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలతిని వర్క్ ఫ్రమ్ కారుగా మలుసుకొని ఎట్లా పనిచేస్తున్నదో చూడుండ్రి. అదే ఇంకో 2 చేతులు ఎక్కువ ఇచ్చుంటే ఈ కారు నడుపుకుంటేనే 3వ చెయ్యితోని అన్నం తిను కావచ్చు, 4వ చెయ్యితోని మేకప్ గిట్లు వేసుకునేదే కావచ్చు. లేకపోతే మరి కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చిండ్రు కానీ వర్క్ ఫ్రమ్ కార్ అని ఇయ్యలేదు కదా. అరే అట్లా పని చేసుకుంటూ డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ గిట్లా కాదా? ఇది బెంగళూరులా. ఇప్పుడు ఈమె మైండ్ను ల్యాప్టాప్ మీద పెడితే కారు పోయి ఎవరికన్నా టక్కరైనా అవుతుంది. అట్లా కాకుండా డ్రైవింగ్ మీద మైండ్ పెడితే పని లేదన్న తప్పు జరగదా? 2 మంచిగానే కాదాయే. మరి ఫోన్ మాట్లాడుకుంటా డ్రైవింగ్ చేస్తేనే నేరం అంటారు, సీట్ బెల్ట్ పెట్టుకోపోయినా ఫైన్ వేస్తారు. మరి ఇట్లా ఏకంగా ల్యాప్టాప్లో పని చేసుకుంటా డ్రైవింగ్ చేస్తే బెంగళూరు పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. అట్లనే మరి ఈమె కొలువు చేసే కంపెనీ వాళ్ళు కూడా ఏమన్నా స్పందిస్తారో చూడాలి. ఈ వీడియోను కూడా సజ్జనార్ సార్ షేర్ చేసి చదువుకున్నోళ్ళు కూడా ఇట్లా చేసుకున్నాడు ఎంతవరకు కరెక్ట్ అని అన్నాడు. ఆ శివయ్యకు నాగాభరణం అంటే మస్తు ఇష్టం. అందుకనే మనకు ఏ శివాలయం పోయినా శివుని దగ్గర నాగాభరణాలు కనపడతాయి. అంతేందుకు ప్రతి శివరాత్రి పండుగకు చాలా దిక్కుల శివాలయాల్లో నాగుపాములు పోయి మొక్కులు పెట్టుకునేది కూడా చూస్తున్నాం కదా. అయితే ఇప్పుడు వార్త ఏంది అంటారా? చెప్పడం కంటే ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తేనే బెటరు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆహా, ఎంత చూడ చక్కని అద్భుత దృశ్యం. శివయ్య దగ్గర నాగుపాము పడగ చూసేటందుకు 2 కళ్ళు సరిపోతలేవు. ఓం నమః శివాయ. అడవిలకెళ్ళి సీదా శివాలయం బాట పట్టిన నాగుపాము గుడిలకొచ్చి శివయ్య దగ్గరికి పోయేటందుకు ఇట్లా ప్రయత్నం చేసి వచ్చి శివయ్య ముందు పడగ విప్పింది. ఇక అటెంకా ఇట్లా శివలింగాన్ని జుట్టుకొని పడగతోనే చాలాసేపు భక్తులకు దర్శనమిచ్చింది. ఇక ఈ ముచ్చట తెలిసిన భక్తులు అందరికి ఫోన్లు చేసి చెప్పుకుంటా తండాలుగా తరలొచ్చి కండ్ల పండగ లెక్క చూసిండ్రు. విశాఖపట్నంలో ఉన్న శివాలయంలో జరిగింది ఈ అద్భుత దృశ్యం. కానీ ఈ దృశ్యం చూస్తుంటే మాటలు మాట్లాడుకోవడాలు లేవులే. మన మోతబరి రాజేష్ వచ్చే టైం అయ్యింది కదిగా. మరి ఇవాళ ఏం కథలు పడతాడో, ఏం ముచ్చట ముందేసుకుంటాడో చూద్దాం. అగ చూడండి, ఈయన శిప్పమోహంలో రప్ప అన్ని బండ్లో దిక్కుపోతుంటే ఈయన రివర్స్లో వస్తున్నాడు. ఓ రాజేషు. ఈమె పేరు ఉత్తంజలి కాదు, అడ్డమంజలి అని పెట్టి ఉంది. అన్నిటికీ అడ్డం పడుతుంటది. చెప్పు ఏంది? ఏడికి పోతున్నావు? తెలిసిన వాళ్ళు ఒకరికి షాపింగ్ మాల్లో స్కేరీ హౌస్ ఉన్నది, ఆడికి పోతున్నా. స్కేరీ హౌసా? అంటే చీకట్లా నడుచుకుంటా పోతుంటే దయ్యాలు భయపెడుతుంటాయి అదేనా? అదే. ఆ స్కేరీ హౌస్ లో ఒక దయ్యం బొమ్మ ఖరాబ్ అయిందట, ఓనర్ తో మాట్లాడదామని పోతున్నా. స్కేరీ హౌస్ లో దయ్యం బొమ్మ ఖరాబ్ అయితే నువ్వు పోయే మాట్లాడతావు? ఆ దయ్యం జాగాల నీ ఫోటో పెట్టమని చెప్దామని. ఏంది నకరాలా? నలుగురికి చెప్పాల్సింది పోయి నువ్వే రాంగ్ రూట్ లో పోతున్నావు. అట్లా కాలుతున్న సైలెన్సర్ మీద కాలు పెట్టియాలి ఈమెతోటి. నేను రాంగ్ రూట్ లో పోతే నీకేమైతుందట? నాకేం కాలే, పోలీసులు చూస్తే నీకే ఫైన్ పడుతుంది. పడితే పడని, నువ్వేమన్నా కడుతున్నావా? ఓ మెంటలోడా, రాంగ్ రూట్ లో పోయి ఏదన్నా జరిగితే ఫైన్ కట్టుడు కాదు, పాడే కట్టాల్సి వస్తుంది. అవసరమా? అయినా నీ బండి కాదని ఎట్లా పడితే అట్లా నడుపుతావా? కమ్సే కమ్ 5,000 ఫైన్ పడేటట్టు చేస్తా. ఒకవేళ తక్కువ ఫైన్ పడితే పోలీసులను బతిలాడైనా సరే, సార్ ప్లీజ్ సార్ కొంచెం ఎక్కువ చలాన్లు రాయండి సార్ అని చెప్పి ఎక్కువ చలాన్లు. ఎవడన్నా
చలానా రాస్తుంటే వద్దని బతులాడతారు, నువ్వు చలాన్ లేవని బతులాడుడేంది? బండి దియంగా స్టాండ్ అరికాలకు దాకి మెదడేమన్నా ఖరాబ్ అయిందా ఎట్లా? అరికాలకు దాకితే మెదడెందుకు ఖరాబ్ అవుతుంది? నీ మెదడు అరికాళ్ళనే ఉన్నది కదా మరి లేకుంటే బండి తీసుకున్నోనివి తీసుకున్నట్టు మంచిగా పట్టకపోయి అప్పచెప్పాలి గాని ఫైన్లు పడేటట్టు చేసుడేంది? పిచ్చి చేష్టలు కాకుంటే. పిచ్చి కాదు, కోపం. పోయిన ఐతారం నాడు కళ్ళుకి తీసుకుపోతానని చెప్పి నేను తయారై తీరా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు తెలుసా. అందుకే ఆ కోపం కొద్దే ఇట్లా ఫైన్లు పడేటట్టు చేస్తున్నా. ఇంత దిక్కుమాలిన ఐడియా ఎట్లొచ్చింది నీకు అసలు? పాట్నా ముజాఫర్పూర్ లో జరిగిన ఒక వార్త చూసి డిసైడ్ అయినా ఇట్లా. పాట్నాల్నా? ఏది? ఒక ఆయన అలా ఇంటామె స్కూటీ మీద ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగి ఫైన్లు పడేటట్టు చేసిండు. ఆయన గురించేనా నువ్వు చెప్పేది? అవును, ఆయన వాళ్ళ ఇంటి ఆమె మీద కోపంతో ఆమె పేరు మీద ఉన్న బండిని బజార్లోకి వేసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ట్రాఫిక్ రూల్స్ తప్పి వేలకు వేలు ఫైన్లు పడేటట్టు చేసినట్టు నేను భూపతి బండి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు నడిపి ఫైన్లు పడేటట్టు చేస్తా. అంత లేదు, పాట్నా ఆయన ఇంటామె పోయి ఇంటాయన మీద కేసు పెట్టిందట. ఎందుకు ఎందుకు? మా నాన్న నా పెళ్ళప్పుడు పెట్టిన బండది, నా బండి నాకు ఇయ్యమంటే ఇస్తలేడు, మీదికెంచి ఇట్లా కోపంతో ఫైన్లు పడేటట్టు చేస్తున్నాడు. ఇప్పటికే 1000 రూపాయలు ఫైన్ కట్టిన, ఇక నా వల్ల కాదు, నా బండి నాకు ఇప్పియుండ్రి అని కేసు పెట్టిందట. హలో, ఏంది రాజేష్, నా బండికి ఏదో ఫైన్ పడ్డట్టు మెసేజ్ వచ్చింది, ఏడున్నావు? బండి ఇస్తే గిట్లనేనా చేసేది? బండి తెచ్చి తొందర, పైసలు కూడా నువ్వే కట్టాలి చూడు. మళ్ళా వస్తున్నా వస్తున్నా. అయిందా? బాగా అయిందా? పోయి పడ్డ కాడికి ఫైన్ కట్టుపో. ఇప్పుడు పైసలు ఎట్లు ఇవ్వాలి భూపతికి? అసలుకే జీతం కూడా అయిపోయింది. ఎట్లనో ఏమో. కానీ ఎంత విచిత్రమైన మనుషులు ఉన్నారు చూడుండుల్లా లోకం మీద. ఎట్లా ఇడుపు కాగితం తీసుకుంటున్నావు, ఇక ఒకరితోట ఒకరికి ఎందుకు, ఎవల బతుకో అల్లం బతుకుతే అయిపోతుంది కదా అనుకోకుండా ఇంటామే స్కూటీకి ఫైన్లు పడేటట్టు చేసి మళ్ళోగా కేసు పాలాయే. ఆ పాట్నాపతి ఎవలో గాని ఏదన్నా తప్పు చేసిన వాళ్ళ మీద కేసు రాసి పోలీసులు అరెస్ట్ చేస్తారు, అట ఇంకా కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టు శిక్ష గిట్లేస్తే తీసుకుపోయి జైలు వేస్తారు. ఇక వాళ్లకు బెయిల్ గిట్లు వస్తే జైలు నుంచి ఆఫీసర్లు విడుదల చేస్తారు, అంతే కదా. కాకపోతే గీడో జైల్లో బెయిల్ పత్రం చూయించినా ఇడిచిపెట్టకుండా గిఫ్టులు, కాస్ట్లీ గిఫ్టులు ఇస్తేనే ఇడిచిపెడతాం అంటున్నారట. ముంగట కూసున్న మనిషి బండి నడుపుతుంటే వెనక కూసున్న మనిషి 8000 మెత్తని కుర్చీని కొని నెత్తిన పెట్టుకొని ఏడికో తీసుకోబోతున్నాడు అని ఆడున్నోళ్ళు చూస్తే ఇగో ఈ పెద్ద పాఠకుల మీద చిన్న చిన్న అక్షరాలతోని రాసున్న ఈ జైలు పేరు కానొచ్చింది. చూసిండ్రా, ఇది శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న పెనుకొండ జైలు. మరి జైళ్లకు వీళ్ళు ఈ కుర్చీని ఎందుకు కొంటబోతున్నారు అంటే, వ్యాలంటైన్ డే వస్తే ప్రియుణ్ణి ప్రియురాలు గిఫ్ట్ అడిగినట్టు బెయిల్ మీద బయటికి పోయేటోళ్లను ఈ జైలున్న ఆఫీసర్లు పెద్ద పెద్ద గిఫ్టులు అడుగుతున్నారట. అట్లనే బెయిల్ వచ్చిన ఒక ఆయనను కుర్చీ కొనియాలని అడిగితే కాదు లేదు అనలేక ఇగో 8000 పెట్టి ఇట్లా కొనిచ్చిండ్రట. అగో బెయిల్ వచ్చినా ఇదేంది అంటే గిఫ్టులు ఇవ్వకపోతే పంపియ్యం అంటున్నారట. అసలే జైలు అధికారులాయే, మళ్ళీ అడిగింది కొనియమంటే ఏం కేసులు పెడతారో అనే భయం ఉంటది కదా, అందుకే కాదనలేక అప్పో సొప్పో చేసి కొనిస్తున్నారట. మరి పెద్ద ఆఫీసర్లు ఏం చర్యలు తీసుకుంటారో గాని తప్పు చేసిన వాళ్లకు శిక్షలేసే కాన్నే తప్పులు జరుగుతున్నాయట. ఇట్లా కూటమి సర్కార్ల ఆఫీసర్ల పనితనం ఇట్లున్నది. మరి ఊర్లో పాలోనికి అప్పున్నా పర్లేదు గాని బ్యాంకోళ్ళకి అప్పు ఉండొద్దుల్లా. వామ్మో వామ్మో అట్లున్నది మరి వాళ్ళ టార్చరు. అసోంటి పరిస్థితులు కండ్లకు చూపెడుతున్నారు. మొన్నటికి మొన్న ఉమ్మడి వరంగల్ జిల్లా దేవురుప్పల కాడ ఒక బ్యాంకు లోన్ లేటు చేసిందని పోయి ఇంటి ముంగట పొయ్యి పెట్టి వంట చేసిండ్రా. ఇక ఇప్పుడు చూడండి ఇంకేం చేసిండ్రో. అప్పు కడతారా కట్టరా, కట్టేదాకా కదిలేదే లేదు అని జిద్దు చేసి మరి ఏకంగా ఇంటి గేటునే ఎత్తుకొని పోయినరు. జనగామ జిల్లా కొడకండ్ల మండల్ 7 నూతల కాడ అగ చూడండి ఏకంగా బుక్కే పట్టుకొని ఎట్లొచ్చిండ్రో బ్యాంకోళ్ళు. DCCB బ్యాంకోళ్ళటి ఇల్లు భలే గమ్మత్తుకున్నారు పట్టుండ్రి. అరే లోన్ కట్టకుంటే ఫైన్ పడుతుంది, పైసలు ఎక్కువ కట్టాల్సి వస్తుందని చెప్పాలి కానీ ఇట్లా ఇంటికి వచ్చి గేట్లు విక్కొని పోవడేందో వాళ్ళకే తెలియాలి. అయ్యా బ్యాంకోళ్ళు రైతుల లోన్లు అంటేనే ఎందుకు సార్ ఇట్లా తిప్పల పెడతారు? పెద్ద పెద్దోళ్లకు లక్షలు కోట్లు ఇస్తారు. అసలు వాళ్ళ ఇంటికి కాగితం అతికిచ్చే ధైర్యం అన్నా చేస్తారా సారు? పాపం ఆ రైతన్న గేటు విక్కపోయినందుకు ఎంత బాధపడుతున్నాడు. కానీ చూడండి రైతులకు ఎట్లాంటి పరిస్థితులు వచ్చినాయో దేవా. విన్నోళ్ళెవరో విననోళ్ళెవరో TDP మీటింగ్ ఎక్కడ జరిగినా మన ఊరి నుంచి ఎవ్వరు పోవద్దాహో. ఓ పిల్ల, నువ్వేంది అట్లా చెప్తున్నావు?
టీడీపీ నీకేం అన్యాయం చేసింది అని అందామనుకుంటున్నారా? ఓ ఓ ఓ ఈ కథ గమ్మత్తుగా ఉన్నది. అట్లా దండోరా వేసింది నేను కాదు, ఇగో గీ ఊర్లా టీడీపీ మీటింగుకు పోవద్దు అని షాటింపేసి మరీ చెప్తున్నారు. ఇన్నరు కదా, టీడీపీ మీద చీకట్లనే చిరుబురులాడుకుంటా చీదర కొట్టుకుంటా మరి షాటింపేసి చెప్తున్నారు టీడీపీ మీటింగుకు పోవద్దు అని. ఇది మళ్ళెక్కన్నో కాదు లో, చిత్తూరు జిల్లా స్వయంగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే. ఓష్ని అక్కడి పబ్లిక్ కు అంత కోపం ఎందుకు వచ్చింది అంటే అక్కడ లోకల్ టీడీపోళ్లు కుట్రలు చేసి రోడ్లు రాకుండా చేస్తున్నారట. గుడిపల్లి మండలం బెగ్గిల్లపల్లి పరిధిలున్న మల్లప్పకొండ, బండకొత్తూరు ఊర్లకు 40 అడుగులు రోడ్డు మంజూరైతే ఆ రోడ్లను రద్దు చేయించి ఆ టీడీపోళ్ల భూములు ఎటైతుంటాయో అటు దిక్కు ఈ రోడ్లనే ఎంచుకుంటున్నారట. అట్లనే ఆ భూముల ధరలు పెరుగుతాయనో లేదంటే రోడ్డు పక్కన భూమి ఉంటదనో అందుకే ఈ ఊరోళ్ళు టీడీపీ మీటింగ్లకు పోవద్దని డప్పు చాటింపేయించిండ్రు. కానీ సూపర్ 6 హామీలు కూడా అమలు చేస్తలేదు ఈ కూటమి సర్కారు. అందుకే టీడీపీ మీటింగ్లకు ఎవ్వరు పోవద్దని రాష్ట్రంలో ఉన్న అన్ని ఊర్లల్లా ఇట్లనే చాటింపు లేపిస్తే ఏందుల్లా సంగతి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.